హాస్య హాస్యబ్రహ్మ బవిడిపాటి కామేశ్వరరావు గారి త్యాగరాజు ఆత్మవిచార 10వ భాగం 15/9/20. రాముడితో మొరపెట్టుకుంటున్నాడు 5వ భాగంలో. నా లెక్క చెయ్యని నీ దాసుండిగానే ఉన్నానా నేను? ఎప్పుడైనా నాతో వాదిస్తావు? వాదిస్తే మాత్రమే ఒక్కొక్కప్పుడు కొడుకు ఎవడ్రా నువ్వు, ఎక్కడి వాడవురా, ఉండరా, బుద్ధి లేదుట్రా అంటూ తండ్రిని కోప్పడితే తండ్రి ఓర్పు వహించి తను కోపపడకపోవటం అటుండగా సంతోషపడు కొడుకును ముద్దెట్టుకొని కౌగలించుకొని పోరి నా పిచ్చి తండ్రి అండు. నేను నీకు అలాంటివా? రక్షించవు మరి. కౌరవుల్ని చంపేయమని అర్జునుడితో అంటావా? అతడు దోషం స్వామి అంటాడా? పాపఫలం నీకు ఉండదు నాకు ఉండదు, నీ ధర్మం చేసేయి అని అతన్ని శాసిస్తావా? నువ్వే యావత్తు గాలిడి చేస్తావు. నువ్వే కాదు అది చెబుతూ ఉంటావు. మా బాగా ఉన్నాయ్యా నీ మాటలు. బ్రహ్మకైనా తరమా నీ మాయలు పొగడడం. కొన్నాళ్ళు సాకేతపురం ఏలావు, మునుల కోరికలన్నీ తీర్చావు. భార్య చెప్పగా విని భక్తుల్ని రక్షించావు. మతిగల వాళ్ళనందరినీ రక్షించే మతం మా మతం అని నువ్వు చెప్పావు. అవిచ్ఛిన్నంగా నిన్ను నేను నమ్ముకున్నాను. ఎన్నాళ్ళు ఊరుకుంటావో చూద్దాం. ఇదేమన్నా మాటయ్యా అని అడిగేవాళ్ళ లేకుండా పోతారా లోకంలో నీకు? శ్రీనాథ, నీ దగ్గర బలాది బలాలు ఉన్న సంగతి నిర్వివాద. నీ వాళ్ళ బలాబలాలు అందరూ ఎవరిగున్నవి? ద్విజ రూపంలో వచ్చిన కాకాసురుడి మీద నువ్వు వదిలిన శరం పువ్వై పరిణమించి ఒక ద్విజుడు ఈ త్యాగరాజు దారి తెలియక కొట్టుకుంటూ ఉంటే నీ మనసుకు చింత ఎందుకులే? ఓ రామయ్య రామా, వాదాలు నప్పక వ్యామోహంలో పడిపోయి వేదశాస్త్ర పురాణవేత్తల్ని చూసి రాజసం వహించి భోగాల కోసం యాగాలు చేసి శ్రమపడే వాళ్ళని చూసి సమస్తలోము కళ్ళ అని గ్రహించి బాగాయనయ్య ఎన్నాళ్ళు ఊరక శ్రీకాంత నీయడ నిన్నే నెరనమ్మినారు. ఆ 4 కీర్తనల భావం అది. ఈ జన్మలో నిన్ను ప్రసన్నుడిగా చేసుకోలేకపోతే రాణింపు శూన్యమని తెలుగులో అడినా పాడినా వేడిన నిన్ను గురించే వ్యవహరిస్తూ నా చిన్ననాడే నిన్ను ముమ్మాటికి నమ్మి ఇప్పటికీ నమ్ముతా. కరుణించవా ఓ నిష్కళంక? నా మనస్సు నిష్కళంకం అయి గరుడవాహనులకు కనుక వెంటనే వచ్చి పరమాత్మ జీవాత్ములు ఈ 7 లోకాలు దేవమానవులు బ్రహ్మర్షి దేవర్షులన్నీ ఎల్లప్పుడూ నేనే అనే జ్ఞానం నాకు ప్రసాదించకూడదా? నాకు నిరవధి సుఖం ఎక్కడ దక్కుతుంది? ఈ తుచ్ఛలతో నేను వేగలేకుండా ఉన్నానయ్యా. మానవులు, కిన్నర కింపురుషులు, అసురుడు, శివకేశ దేవేంద్రాదులు, భూమి, ఇటువంటి గోళాలు ఇవన్నీ నీ యొక్క లీల కదా అని గ్రహించిన గుణవంతుల సాంగత్యం కలిగి నన్నేరుకోవయ్యా పరమాత్మ. నువ్వు ఉపాధి లేనివాడు. నీవాణ్ణి గుణించుకుంటూ కూర్చుంటే కార్యం లేదనుకొని శరణు అని నిన్ను ఒక్క మాటే కోరా. ఇతర దేవుళ్ళ మొహాలు చూద్దామన్న భావంలో నువ్వే అయి ఊరుకొని నా వంటి వాళ్ళకు ఎట్లా కరుణించాలో అలా కరుణించు. ఆ పైన నీ చిత్తం, నా భాగ్యం. ఓ సీతావర, నేను వెనక జన్మల్లో చేసుకున్న పుణ్యాల ఫలమో లేక నీ కటాక్షం యొక్క బలమో కాదు. నేను నీకు చెందినవాణ్ణని జనమంతా అంటుండగా విని చాలా చాలా ధన్యుండయ్య. అంతా దైవాధీనం. నా వశమేముంది? నీ రూపం నా మనస్సులో నాటుకుని ఉంది అంటే నేను ఎంతటి భాగ్యశాలిను.
ఈ భక్తి దిట్టబడి సుస్థిరం అయి ఉండేటట్టుగా రామయ్యోయ్ ఎల్లకాలము నా చెయ్యి నువ్వు గట్టిగా పట్టుకొని నన్ను రక్షించి ఏలుకుంటావా జ్ఞానమొసగరాద లీలగాను నీ చిత్తం సీతా మనోహర 4 కీర్తనల భావం. 8వ భాగం కలిమి లేములకు కారణాలు నువ్వే కాని అవెప్పుడు మానవుడి చెప్పినట్టు లాభించకపోతుందా అని పొట్ట కోసం చతుష్టి కళలు నేర్చిన ఎంత రాసి పెట్టి ఉందో అంతే ప్రాప్తం కాదు విసరంత ఎక్కువ ఎవడికి దక్క సింగరి ముని నువ్వులు కొండ ఆర్జించాడే గాని ఇష్టపడి తింటూ కూర్చున్నాడా అసలు దేవుడైన రాముడి వల్ల పట్టాభిషేకం పొందితే గనుక ఆ రాముణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళగలిగాడా విభీషణుడు కరుణతో చూసి నువ్వు రక్షించావు రామయ్య నాకు సందేహం పట్టుకుంది తీర్చుదో బాబు నందుడు ఆర్చించిన పాదద్వయం మహిమ ఎక్కువ నాణ్యమైన పాదుకల జోడు యొక్క సత్తా ఎక్కువ ఏమంటావు నీ పాదద్వయాన్ని మునిశ్రేష్ఠులు ఎంత స్మరించిన అవి వాళ్ళకి ఏమీ వరాలు ప్రసాదించలేదు కానీ నీ పాదుకల జోడు భరతుడు అర్చించగాని అవి అతనికి రాజ్యమిచ్చి రామా నీ కొలువులో నాకొక బంటు పని ఇవ్వకూడదా కాముడు మొదలైన శత్రువుల్ని హతమార్చేస్తాను ఉల్లాసం అంటావా ఎలా అంటావా పులకరించే నాకు కవచం నీ పులకరింపేనంటే నిన్ను తలుచుకుంటే ఒళ్ళు పొలం అదే కవచం రామభక్తుడు అనేదే ముద్ర రామనామం అనేదే ఖడ్గరాజు మరి నాకు అడ్డేమి కేవలం పరమార్థమైన యథార్థ మార్గం గురుదేవుడు నాకు సెలవిచ్చి అదే ఈ త్యాగరాజు భావంలో ఉన్న పూర్ణ భక్తి మార్గం కాబట్టి త్యాగరాజు నిన్ను ఎలాగట ఆగడని నువ్వు ఆరాలు తీసి నేరాలెంచాల్సిన పని దుష్ట మాటలు రానీయకుండా సుష్టుగానే ఆడతా అనుకో అయినా సరే నువ్వు పాలిస్తావు నన్ను పాలించవు మరో చిక్కొచ్చిందయ్యా అన్నీ నేనే కదా అనే మార్గం కళ్ళల నేర్చిన అనేది సందేహమును అనేది బంటూరి తెక్కులు వియ్యవయ్య రామ పాలింతువో ఏడారి సంచరింతుల ఈ 5 కీర్తనల భావం అదే అద్వైతంగా వ్యవహరించానా నా నుంచి నువ్వు వేరబడం కష్టం పొమ్మట నువ్వు దాస వరదుడవయ్యా ఈ దాసుని రక్షించవయ్యా అంటే నువ్వు ద్వైతివి నడుపో బయటికి అంట అది ఆది మధ్యాంత రహితుడు ఈ రెండిట్లో నన్ను ఏ దారి పట్టమన్నావు సరిగా చెప్పయ్యా ఒకనాడు లక్ష్మణుడిని పాదసేవ అతి ఉత్సాహంగా చేస్తుండ ఆ సంగతి నువ్వు సీతమ్మతో చెప్పి అతడికేసి చూసేసరికి అతని ఒళ్ళు పులకరించిపోయిందిగా దుర్మార్గాలైన తప్పు తంటాలన్నీ మానుకొని నీ బంటునై ఉన్నాగా నేను కూడా అలా ధన్యునవుతానయ్యా నువ్వొక్కసారి నీ కీగంట నన్ను చూడు ఏమిటో సరువుగా కొంత మాట్లాడతావు ఈశతో కొంత మాట్లాడతావు అని నిన్ను నిందించి లాభం ఏముందయ్యా నన్ను గురించి నేను చెప్పుకోవాలిగా మరి నేను మాత్రం చేస్తున్నదేమిటి నిన్ను ఒక్కొక్కప్పుడు తెగ ప్రేమ పుట్టుకొచ్చి మంచి పూలు తెచ్చి నిన్ను పూజిస్తా మరొకప్పుడు కోపం చెలరి నేను అనరాని మాటలు అంటున్నా నీకు నేను చేసినట్టే నువ్వు నాకు చేస్తున్నా నా కష్టంగానే ఏమిటి నాకు దారి నేనెక్కడికి వెళ్ళనయ్యా నా భక్తి రామదాసు భక్తి లాంటిదై సీత నిన్ను కాస్త మందరించి నీ మనసు నా మీదకి తిప్పుతుంది నువ్వు నడుం బిగించి చేత్తో ధనుర్బాణాలు పట్టుకొని రావణాసురుడి మూల బలాన్ని
వాడికి చివరికి మిగిలిన తల తోక కొట్టేసి నిలబడగా ఆ ఉత్కృష్ట సమయం త్రిమూర్తులు వచ్చి నిన్ను స్తోత్రాలు చేశారే. వాళ్ళ మాటలకి ప్రతిగా నిన్ను ఎంత మాత్రం వాళ్ళలా అర్థం చేసుకోలేక ఒక రాజుకి కుమారుడు అంటూ ఇక నీకు నా మీద దయ ఎలా పుడుతుంది తెలిసింది నాయనా. కానీ నా గదేమిటి, లోకాధారుడవైన నీకు చెందిన మనిషిని నేను కాకపోతే ఒక్క నిమిషం కపట కంటజూడుమి తన మీదని ఏమి దోవ నీవాడనే గాన. ఇవి 4 కీర్తన భావం. ఒక్క నిమిషం ఊర్చుకోగలడా? నిత్య సత్యము, సమరసౌర్యము, అద్వితీయ రూపం, అమిత బలవ కలకాల ఉత్సవము గల నీ యొక్క యథార్థ భక్తుడే ఈ త్యాగరాజు అనే తథ్యం ఒక్క మాట ఈ సాధుజనుడు జీవిస్తా. నీకు ఇతర వేల్పులు సరిక, నీ ముందు పనికిరా. కారం వేసిన వంటకి జీలకర్ర కారం వేసిన వంట సాటవుతుందా? దివిటి ముందు దీపంలాగా, కావేరి పక్కన కాలవలాగా, చంద్రుడి సన తామరలాగా, మన్మధుడికి ప్రతిగా మానవ సుందరులాగా, సముద్రానికి పోటీ సరస్సులాగా ఉంటారు. నీతో పోలిస్తే ఇతర దేవుడు పరిచి చూసినా కనపడకుండా ఉండవు. ఎక్కడయ్యా నీకు స్థావరం? పంచభూతాల్లోనూ లేక స్త్రీ యొక్క రూపాలైన నగజ, ఇందిర, సరస్వతుల్లోన ఎటు చూసినా ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నట్టు భావించుకునే వాణ్ణైన నా మీద నీకు ఎంచేతనయ్యా మనసు కలగటం లేదు. ఏమిటి నాన్నే? పండితలోకం నన్ను అసూయతో చూస్తా. వేడంత పోదో అని పెడముఖం పెట్టి నన్ను అనేక విధాల తెడత. వారి దర్శనానికి కూడా నాకు యోగ్యత లేదు కనుక తర్వాత చూద్దాంలే అంట. వాళ్ళంతా మమకార వ్యామోహంలో పడుంటారు. వెనక ముందు తెలియకుండా జీవించే ధనికుల వెనకాల తిరుగు. నన్ను అలా చెయ్య. నన్ను రక్షించేది అలాంటి వాళ్ళు కాదని నాకు తెలుసు. అందుకని ఎన్ని కోరికలు కోరుకున్నా, ఎన్ని మనవులు చేసుకున్నా గతి నువ్వే అని గ్రహించి నా హృదయ వాసివి కదా అని నిన్నే నిరంతరంగా వేల కొలది మొరలతో నేను నీతో పెట్టుకున్నాను. మరి పరాకు చెయ్యకుండా కరుణపగి వీణ్ణి మన్నించు, రక్షించాలని ఆందోళన కారు వేల్పుడు ఏతావునర ఎందుకో నీ మనసు. ఈ 3 కీర్తనల నీకెంతో కలగటం లేదా? మా మనస్సులో నీ మీద ప్రేమ ఉప్పతిల్లిపోయి నిన్ను నమ్మేశాం అంటూ తిరుగుతా. సంసార బాధలు అంటకుండా కుమ్మరి పురుగులా ఉండటానికి, దుస్సాంగత్యం అబ్బకుండా ఉండటానికి ఎన్నెన్ని నిగమ ఆగమాలు ఉన్నాయో అన్నింటి రహస్యము తెలుసుకొని నమ్మేశాం. చాలదు అంటూ ఉంటా. నియమం తప్పకుండా ఉండే భక్తులకు శాశ్వత సుఖం ఉంటుందని పెద్దలు సెలవిచ్చే మాటలు ముద్దోడిపోతుండే నీ ముఖం సంతోషంగా ధ్యానిస్తూ ప్రతిరోజు నిన్ను పొగడుతూనే ఉన్నాను అంట. నీ జపమే మాకు దిక్కు. గుర్రాలు, ఏనుగులు, సొమ్ములు దక్కటానికి వరాలు అక్కర్లేదని ఇలాంటివన్నీ నువ్వు యథార్థాలుగా జమ కట్టుకొని ఆ తప్పులు ఎంచకుండా నన్ను ఆదుకుంటావో ఆదుకో. నా పూర్వజన్మ కృతం యొక్క ఫలం ఎలాంటిదో ఏం తేలుస్తుంది? దాసరక్షకుడవని నీకు పేరు, నీ దాసాను దాసుణ్ణి నాకు పేరు. అయితే ఏం నేమిటి? నేను పేదవాణ్ణైపోయాను. పేదదాసు మీద ప్రేమ మరోళ్ళకి లేదు. నీకు లేకుండా పోయి తీరిపోయింది. రామ్ రామ్. నా సాటి వాళ్ళు నన్ను చౌక చేసి పని, నన్ను కరుణించకపోవటం అలా ఉండగా నీ కర్మ ఏం పొర అంట.
నన్ను గురించి నీకు చింతయినా రోషం కలగదా? కాంతి ప్రసరించే నీ మాటలు అసలే వాయిరి. నీ అంత నిర్మోహమాటస్థు ఎక్కడా చూడబోమయ్యా. తనవాడంటే అభిమానం నీకు లేదా అంటే నీతో సాక్ష్య ప్రమాణం చేసి నీ సమక్షంలో సుగ్రీవుడు తన బాధ చెప్పుకున్నాడని అతగాన్ని నువ్వు సింహాసనం ఎక్కించరా? అలాగే ఎక్కించావు. ఒట్టి మాటలు చెప్పుకున్నవాణ్ణి అలా చేసినవాడు గానం చేస్తూ నన్ను అభిమానించడం లేదా? ఏమన్నా అంటే నువ్వు ఎవరివో తెలుసా? మళ్ళీ గాన రుచి తెలిసిన రామా, నీవాదు కొందువో నీ పాద దాసదాసుండ, నీ పాదాదాసానుదాసుండ, మానము లేదా అనే 3 కీర్తనలతో తెలిసి కుశవులకు తండ్రివి, దీనుల కంటే నీకు దయాని త్రికరణ శుద్ధిగా నా నమ్మకం. అది కాక నేను నిన్ను విడవలేకుండా వేడుకుంటున్నాను. కనపడేదంతా నువ్వే. నువ్వు చూడకుండా ఎవడు బతికాడయ్యా లోకంలో? లోకానికి సాక్ష్యవడు. ఇప్పుడు ఏ విధంగా ఒక విధంగా నన్ను పాలించాలని నీకు మనసు రాకుండా ఉందే? నేను ఎంతట ఆలోచించుకొని నన్ను నువ్వే రక్షణ చెయ్యాలి కానీ మరొకరు రక్షణ చెయ్యగల వాళ్ళున్నారని తోచదు. నీ పాదసేవ చేస్తుండే సాధుజనులు, నీ అంత కరుణతో కాచే దేవతలు మరెవరయ్యా? నువ్వు తప్ప వేరెవరు లేరు. ఈ బాధల్లో వాడు నీకోసం మరలు పెట్టుకోవడం, మన్నిస్తానని నువ్వు చెప్పుతూ ఉండడు. వాళ్ళు మీ వంశమర్యాదలు పొగడుతూ ఉండడం అన్నీ కూడా మరిచిపోయావా? రామభద్ర, రామచంద్ర, అయ్యో నే మరవలేదయ్యా. రావణ బాధలు పడలేక విభీషణ్, వారి వజ్రపు దెబ్బలు లాంటి తినలేక సుగ్రీవుడు, హిరణ్యకశిపుడి యాతలు భరించలేక ప్రహ్లాదుడు నిన్ను గురించి మొరలు పెట్టుకోలేదా? వాళ్ళ పంతాలు తెచ్చి వాళ్లకు నువ్వు సౌఖ్యం ఇవ్వలేదా? నీ మహిమ బోలెడు సార్లు నా వ్యతలు కూడా నివారించు రాజరాజ. సుగుణ సముద్ర వరాకు అనేది నీ వంశంలో తరాల్లో గాఢమైన నా ఆసక్తి చూసి నన్ను మన్నించరాదా? నన్ను కనికరించి చేత్తో పట్టుకొని సలువుగా ఒక్క మాట అనకూడదా? వేగంగా నా బాధ తెలుసుకొని తక్షణం నన్ను రక్షించరాదా? పట్టాభిరామ, ఈ భూమి మీద బొమ్మలాట యావత్తూ చూస్తున్నవాడు కమ్మని మాట ఒక్కటైనా పలకవే. నీ పాల బుగ్గల ముఖం చూపించడంలో బద్ధకిస్తావే. పుట్టెడు ఆశతో నా ఒళ్ళు ధారపోయ్యడ చూసి కూడా నువ్వు వెంటనే ఎందుకు స్పందించటం లేదు? ఏ విధముల మున్ను రావణ శ్రీ రఘువర సుగుణాలయ రామ కోదండ రామ్ అనే 4 కీర్తనల భావం అది. ఎందుకు రావో తెలియటంలా. ఈ క్షణం వరకు నీ మీద వ్యామోహం పోలేదు. లేకపోతే నన్నెవరు దుష్టులు శపించారా? బహిరంగంగా నన్ను చేత్తో పట్టుకుని నీ హక్కున చేర్చుకోగలగటానికి నేను అర్హుని కానా? ఈ లోకం నాకు వద్దనుకొని నన్నే నేను నమ్ముకున్నా. మరి అందుకని మోక్షం అయి కాప, ప్రత్యక్షమయి పాప. ఎవరు అనుభవించారయ్యా మూలపురుష? ఆశ్రయించి వరం అడిగిన సీత అడవికెళ్ళిందా? నీ ఇష్టం కోరిన శూర్పణ ముక్కు చెవి తెగిందా? అలాగే గొప్ప వరం కోరుకున్న నారదుడి స్త్రీ రూపం వచ్చిందా? దుర్వాసుల అన్నం అడగ్గా అతని ఆకలి మందగించిపోయిందా? కొడుకు వేడుక చూసుకుంటాను దేవకీదేవి అడిగితే ఆ ఆనందం యశోదకి దక్కించావా? గోపికలు నీ సాంగత్య భిక్ష కోరగా భర్తల్ని వదులుకోవడం మాత్రం జరిగింది.
అందుకని ఎలాగూ నీకే పుట్టాలి దయ. రక్షిస్తావో రక్షించవు ఇది నీ గుట్టు. నా దగ్గరెందుకు ఆ దోషం ఏదో కేవలం నా వల్లే ఉండాలిగా. అలాంటప్పుడు నిన్ను అనాల్సిన పనేముంటుంది? నన్ను అనుకోవాలి కానీ మన బంగారం మంచి పదోన్నతి చెందకపోయిందని చెప్పేసి అంగలారుస్తూ బచ్చుని తిట్టిపోవడం ఎందుకు అంటే కంసాలి. కూతురు ప్రసవ వేదన పడలేక బాధపడుతోందని చెప్పి అల్లుడి మీద అహంకార పడటం ఎందుకు? ఏ జన్మాన పాత్రత ఎరిగి దానం చేసి వండక పూజ మాటే మరిచిపోయిన ఘటం దేవుళ్ళని తెట్టుతూ దేవులాడటం ఎందుకు? నా మనస్సు నా ప్రేమ నన్ను శ్రమ పెడుతూ ఉండగా నువ్వేం చేశావని నిన్ను అనడం అపరాధివి నేను. అపరాధాలు చెయ్యటం నా చేత మాన్పించి నన్ను ఆదుకొని కరుణతో నన్ను రక్షిస్తే నీ కీర్తి పెరుగుతుంది, రూఢి అవుతుంది. నేను అడిగిన సుఖం నీ వల్ల గుణదోషమే అపరాధముల మాన్ అనే 3 కీర్తనల భావం అని చెప్పి నేను మదమాత్సర్యాది వహించి ఫలాపేక్షతో నిత్య కర్మ చేసే వాళ్ళనిలాగా సజ్జనుల్ని నిందించా. నలుగురిలో ప్రకటన కోసం కొంగ జపం చేశానే కానీ నీ పాదయుగళం ధ్యానించాలి. ఆడవాళ్లతో చేరి సరదా మాటలు చెప్పాను కానీ రక్షించే వాడి గుణ కథలు పలకలేకపోయా. నిన్ను శరణ వేడుతున్నా కరుణించు రమ, లేకపోతే ఉండటం నా వశం కాదు. భార్యా బిడ్డలతో పొట్టపోసుకోవడానికి దూరదేశాలు తిరిగి లబ్ధి కించిత్తు లేక విసిగెత్తి ఈ సంసారం ఈదటం వల్ల ఫలితం నీ దారి దొరకటమే అది గ్రహించే. సంచిత బాధ తప్పి అనుక్షణం కరుణించి రక్షించే దైవానివి నువ్వే అని అల్ప నరుల్ని స్తోత్రం చెయ్యడం వల్ల కాదు మహాప్రభో అని దుస్సాంగత్యం తెలుసుకొని కనిపెట్టి పరాయి సొమ్ము అపహరించిన ఘాతుకుల్ని పరలోక భయం లేని పాతకుల్ని పట్టుకొని యమదూతలు చూపించేటప్పుడు పర్వాలేదు నేను రక్షిస్తానని అని అనడం నీకు తప్ప మరోడికి ఎవరికి చేతనవుతుందయ్యా. అంతటా నిండి నువ్వే ఉంటావు కనుక మనస్సులో అనుకోగానే వేగంగా నీ సుందర రూపంతో ఉద్ధరిస్తావని ఎరిగి కన్నవాళ్ళని వేడుకున్నా ఎవళ్ళ వల్ల ఏం ఫలం రాదని అనుభవంలోకి వచ్చి నిన్నే ముమ్మాటికి సతతము నమ్మికొని నన్ను కాపాడు రామ. జనకుడి అల్లుడవు నువ్వే, జనకజా వెలిసిన మా తల్లివి నువ్వు. ఓ జనక మాయ మరి చాలు, ఉపమానం లేని గుణానికి సముద్రుడు, రాజవంశ సముద్రానికి చంద్రుడు, గజరాజ రక్షకుడు, క్రియాసూరుడు, ద్రౌపదికి మిక్కిలిగా తేలికగా అక్షయ వస్త్రాలిచ్చి కాపాడావు. నా కలలో కూడా నువ్వే ఉంటావు. నేను నిన్ను గురించి పఠించేది ఏది ఫలాపేక్ష కలిగి కాదు. అలాంట నిన్ను మనసారా నమ్ముకొని నన్ను చూడకుండా ఏమీ చైతన్యం లేనట్టుగా ప్రవర్తిస్తావా? నిన్నే నెర్రనమ్మినా అనుపమ గుణాంబుధి అనే 2 కీర్తనల భావం. మౌనంగా నువ్వు ఉండిపోతే అది మాయగాక మరేమిటయ్యా? ఎందుకొచ్చింది కపటం? నువ్వు అలా ఉండిపోతే నీకు తరపున అర్జీ రాసి పెట్టి పంపించేవాడు నాకెవరున్నారు? దయరాని రమ, నీ రాక కోసం ఎందుకు చూసినా నువ్వు రాలేవని పరితాపంతో నే పడే బాధ చూసినా నీ మనసు కలగటం. నీ పాదం రాతిని నాతిగా మార్చిందాయి, నీ శరీరం నీ శరం అసురుణ్ణి కాచిందాయి. అయినా నా పాపాలు పోగొట్టడానికి నువ్వు కావు. నేను ఇలా ఉండగా నన్ను చూసి యవ్వన గర్వం గలవాడు
నవ్వినా నీకు రోషం రాదా? ఆ సంగతి ఎవరితోడు నేను విన్నవించుకోవడానికి లేదు కదా. వెనకటి జన్మలో ఎలా ఉండి ఉన్న ఈ జన్మలో మాత్రం నీ పూజలకు ఆటంకంగా ఉండే సంసార సంబంధమైన నెపాలని అసహించుకున్న ఈ త్యాగరాజు మీద నీకు దయలేదు. పోని అభయం ఇద్దామన్న మాటాదే. ఏమో నే చేసుకున్న పాపం గడ్డ కట్టిపోయిన రకం కావున నీ పరమాత్మ జీవాత్మలు ఏకం అయ్యేటట్లుగా వ్యవహరించే భక్తుల అధీనంలో ఉండే నీ యొక్క కరుణ ఎలాగు పొందటం అంటే నీ విధంగా ఉంటే సరి. ఆ నృతం ఆడక, అల్పుల్ని వేడక, మంచి రాజులనైనా కొలవ, సూర్యుణ్ణి మరవక, మాంసం ముట్టక, మద్యం తాగక, పరహింస చెయ్యని ఎరుక ఏమరిక తాపత్రయం అనేవి స్పృశించక, ఉన్మక్తుడిగా జీవన్ముక్తుడిగా గదా అని గర్వించక, వంచన చెయ్యక, సాధువులతో ఉన్న మాట తప్పక, చలచిత్తంతో శాశ్వత సౌఖ్యం దాట పెట్టుకోలేక, సాక్షిని కనిపెట్టుకున్న లక్ష్యం వదలక ఉండగలిగే నీ కరుణ కేం లోటు రామ. నువ్వు నన్ను మరవడం న్యాయమా? కడన్ బాడవాళ్ళందరూ నన్ను జ్ఞాపకం పెట్టుకుంటే నాకేం ఒలుగుతుందయ్యా? తండ్రి అన్నా తమ్ముడు అన్నా నువ్వే. నన్ను ఎంతమంది స్త్రీలు ఉన్నా భర్త భవసన్నుత కరుణ ఏలాగున రఘువర నన్ను అనే 3 కీర్తనల భావం. లోటులే తెరడం ఎలా? ఇతర దేవుళ్ళు గొప్ప గొప్ప సొమ్ములు ఎంతవరకు మన వశమైతే ఏం? మంగళసూత్రం ఎలా సృష్టి అవుతుంది? చేసుకున్న పుణ్యమంతా ఆశతో నీకు ధార పూశాను కదయ్యా. మనసులో నీకోసమే పరితపించిపోతు. నన్ను మరవడం న్యాయమా? కాదు, రక్షించు రఘురామ, నన్ను రక్షించు. పాపాలు వాటంత పో. వాటికి అణచటానికై నాకు మనసు గట్టిదే. నా మాట సరే, నీ మాట ఏమిటి? నీ కరుణ ఏమైపోయింది? కలస సముద్రంలో దాగిపోయిందా? నీ బ్రహ్మశరం ఏమైపోయింది? యుద్ధంలో విరిగిపోయిందా? నీ సత్యం ఏమైపోయింది? అడవిలో దిగబడిపోయిందా? నీ జీవత్వం ఏమైపోయింది? మానవ శరీరంలోకి నువ్వు రాగానే పోయిందా? పోయాయని ఎలా నమ్మడు? అందుకని రాజాధిరాజా, బాగా నన్ను రక్షించి సమయంలో కనిపెట్టేవాడి కన్న తండ్రివి నువ్వే. నీకంటే దేవుళ్ళెవరు? అటువంటి ఒప్పుడు నిన్ను వదలాల్సిన పని. నన్నే అనాది కానీ ఆ అనేదేమిటి? నేను తిన్నగా ఉండి అహోరించానా? చూసి ఓర్వలేని దుస్తుల మాటలు లేకుండా నా మనసులో స్నేహంతో నిన్ను చూసిన పాపాన్ని పొందానా? ప్రతిరోజు నిన్ను చూడ్డానికి వినయపూర్వకంగా హృదయపూర్వకంగా పర్జనుల్ని సేవించానా? డబ్బు పోసి కొనుక్కున్న పెళ్ళాన్ని ప్రేమిస్తూ కొడుకుతున్నానే కానీ నా మనస్సు అనే పద్మంలో నిన్ను వేగంగా చూడటానికి నీ పాద పూజ చేశానా? కలికాలపు మనుష్యులు ఈర్ష్యతో చేసినట్టు ఇచ్చగించేదాన్ని కానీ ఈ స్వప్నంలో ఐశ్వర్యాలను కానీ అసహించుకొని గట్టి తపాలేవైనా నిన్ను గురించి చేశానా? దేవతని భూదేవతని నువ్వు రూఢిగా కరుణిస్తావని నీకు బిరుదు ఉంటేయి. అసలు చెవులారా నీ కథలు వింటే దారుణ పాపాలు కూడా దహించుకుపోతాయి కదా. మవ అదొకటి. రెండోది నిన్ననవలసిన. అది ఈ 2 కీర్తనల భావం. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్నం, సరస్వతి ప్రసన్నం కూడా అవుతాయి. కానీ ఏమిటో మరి నాది ఆ వెనక జన్మల్లో చేసుకున్న పూజల ఫలము పావనమైన నీ పాదాల భజన చెయ్యటానికి ప్రశస్తమైన మార్గాలు అయి. నీ పాదాల భజన చెయ్యటానికి ప్రశస్తమైన మార్గాలు.
ఆ మార్గాలు ఏ మార్గం నేను అవలంబించే వరం నిన్నడగను. నీ మనసులో నువ్వు తల్చి పనుడు నీ పాదపద్మాలు తన మనసులో ఎప్పటికీ విడిచిపెట్టకుండే ఉందే మహత్తరమైన వైరాగ్య మార్గం. అది హనుమంతుడి పాలె. ఎల్లకాలం నీ భక్తుల సమూహాన్ని పాలిస్తూ వాళ్ళని నువ్వు చూసినట్టు చూడటం రెండో మార్గం. అది శత్రుఘ్నుడు తీసుకున్న. నీ మహిమలు వింటూ నీ గానం చేస్తూ భూమి మీద పడ్డ నీ అడుగుజాడు పెద్దగా గమనిస్తూ మనస్సు కలిగే ప్రేమ మార్గం మూడవ మార్గం. ఇది భరత స్వామి అనుసరి. ఎల్లప్పుడూ నీ మనసు వైఖరి కనిపెట్టు. ప్రమాదం అనేది రాని నిద్రాహారాలు వదులుకొని నీ పరిచర్య చెయ్యటం భాగ్యం అనేది. నాలుగో దారి. ఆ దారి లక్ష్మణుడు పట్టుకున్నాడు. ఎల్లవేళలా నిన్ను హృదయ గేహంలో చూసుకొని కోరికలు చంపేసుకొని పరమ పురుషులకు నువ్వే అనే మాట మోహంలో మరిచేపోయి సోహం అనుకోవడం ఐదో మార్గం. ఆ సుఖం సీతమ్మ సొమ్మైపోయి భూమి మీద సుఖాలు ఇంద్రలోకపు భోగాలు ఈ జన్మలో పొందటానికి మార్గం నేను అడగనయ్యా. ఎల్లకాలం ఎల్ల చోట్ల రాజమార్గం ఏదో అది ఈ త్యాగరాజుకి జయ్యక రకరకాల కోరికలన్నీ తుడి చేసుకునే స్థావరమైన భక్తి ఆచరించి మతభేదం అనేది వ్యాపించకుండా మట్టేసి ఆర్ధ హృదయంతో హరిని కోరి హరిపాదాలు హృదయంలో వహించి వారి హరి అనేది శుకుడి నేత ఏ వరమడుగుదుర హరి అనువాని అనే 2 కీర్తనలు. శుకుడి నోట ఐశ్వర్యం ఎంచి హరి అనే వాడితో తుల్యుడు అనేవాడు ఉండడు. హరినామం అనడంలో సుఖం ఎరగని జనంతో స్నేహం విషం కుంపటికు. యథార్థ దాసుల సంభాషణే బలం. నీ జపం వేళ హృదయానికి తేజం ఇచ్చే నీ దివ్య నామాలతో నిన్ను హరి అనే వాడికి సమం ఎవరు. కళ్యాణరామ నన్ను రక్షించు. చదివిన వాణ్ణి కాను, ఇది బుద్ధి అని తెలుసుకో. నీ భజన చేసే బుద్ధి లేక ఇతరుల చుట్టూ బతిమారుకుంటూ తిరిగా. నేటి వరకు రోజు పొట్ట కోసం ధనికుల కైవారాన్ చేసి పెళ్ళాం బిడ్డల మీద ఉంచిన ప్రేమ నీ మీద ఉంచలేకపోయి సంసార సుఖం శాశ్వతం అనుకొని నామసారం తెలుసుకోవడమే మరిచి విషయ సుఖాల మీద విరక్తి తెచ్చుకోలేక వెర్రవి మోసపోయా. నా తండ్రి, అందుకే శరణు మహాప్రభూ అంటాను. నిన్ను నమ్మిన నన్ను ఏలుకు. ఎంతో నేరం చేసి మళ్ళీ నేరం చేస్తూ క్షమించమని బేరం చేస్తూ నిన్ను నమ్మిన వాళ్ళకే మేలు. నీ పాదసేవే 1000 మేలు 1000 వేలు. నా మీద దయలేకపోవటమని నీకే మర్యాద. శరణ్యుడు త్యాగరాజుని పాలించి ఓ దశరథి, నేను నీ దాసుని, నీకే దాసుని. నేను దాసునే నిన్ను కోరుతున్నా, నన్ను పాలి. నా మనవి విను, మరవడానికి సమయం కాదు. నీ వంటి దైవం భూమి మీద వాళ్ళకి అడి. నీ శరణుజొచ్చ దుర్విషయాలు నా మనస్సులో ప్రవేశించకుండా చెయ్యను. సొమ్ములు పెళ్ళాం బిడ్డలు నావి నావాడు అనే బుద్ధి ఇయ్యకపోవడం, నా ఇంద్రియాలకు సౌఖ్యం ఇచ్చే రూపం నువ్వు కలిగి ఉండడం, ఇల్లు వాకిళ్ళు బొమ్మరిల్లు కనుక వీటికి నమ్మద్దని నువ్వు చెప్పడం, నెమ్మది ఉండని జనన మరణాలు లేకుండా చెయ్యడం, ఇలాంటివి చేసే నిన్ను నమ్ముకోక మరొకడిని నమ్ముకొని మోసపోతానుటయ్యా. పాహి కళ్యాణ తవ దాసోహం నమ్మకేనే మోసపోయింది అనేటువంటి 3 కీర్తనల రామ, గల్లు గల్లు అంటూ వచ్చి నీ చేత్తో నన్ను పట్టుకొని నీ కీగంటితో నన్ను చూస్తే అంతకంటే ఇతర నాకేం కావాలయ్యా.
నీ చూపుతో నా చూపు సరిచెయ్యగలిగితే ఆ కళలు నాకిచ్చే సౌఖ్యం ఎవడు గ్రహించగలడు? ఇది బుద్ధిరా బాబు అని నువ్వే నాకు ఆనతిచ్చిన నాకు ఇతర దేవుళ్ళెందుకు? నువ్వు నా చెట్టబట్టనేమో అనే మా భయం ఎలాంటిది? తనకు పెళ్లి కాదేమో అనుకునే కన్య భయంలా. నీ రాచరికపు చూపు నీకే చెల్లింది కానీ మరెవడికి చెల్లుతుందయ్యా రామా? పాలి నే చేసే వాయనన్ని మరి కట్టి పెట్టేస్తా. దయతో నన్ను కాపాడు రాజా. నోటితో శరీరాన్ని ప్రశంస చేస్తూ మనసులో స్త్రీలను కోరత, ధనికుల్ని పొగిడి శరీరాన్ని మేపి స్త్రీలని కళ్ళతో చూసి చాటున్న పేర. నేను పరవశిని, నేర్పుతో నా కష్టం తీసేసి నన్ను సమీపించి పావనుణ్ణిగా నువ్వు సర్వము నువ్వే అయినా ఒక్క మాటు రావడం లేదు. నా గర్వం పోయి రక్షణం రక్షించి నిన్ను వరచ తాళలేను ఈర్ష్యమాని నన్ను గ్రహి. శ్రీరామా, నీ దాసులకు నేను దాసుని. ఎందుకు నీకు ఇంకా సందేహం? సంసారం అనేది గట్టు కనిపించని సాగరమైతే అది దాటనానికి తెప్ప నీ నామం. కామక్రోధాలని మొసళ్ళ బాధ తీర్చడానికి నీ చక్రం ఉంది. చిత్త చాంచల్యమనే అలల శత్రువు నీ వామహస్తం. మదమాత్సర్యాలని ఏనుగుల నీ పాద కమల రేఖ వజ్రం. శోకాదులచే పర్వతాన్ని నరకడానికి నీ అరచేతి రేఖలనేవి వజ్రాలు. అహమ్మనే జడత్వం అణగిపోవటానికి నీ చేతిలో ఉండే బాణం స్మరిస్తే చాలు. దుష్కర్మలనే కొండలు ఎగరగొట్టడానికి నీ దగ్గర వాయుపుత్రుడున్నాడు. జనన మరణాల నుంచి నిలువుతి కోసయ్యేటువంటి రామ రామ రామచంద్ర 1, దశరథనందన 2, శ్రీరామదాస 3 కీర్తనల నిలువు చెయ్యటానికి అమోఘమైన నీ ఆజ్ఞ. సంసారం చాలా ఘోరం, నిన్ను తప్ప మరో దేవుణ్ణి కోరం. ఒకే జాతికి చెందిన వాళ్ళ కలియగా ప్రేమ వల్ల నీ నామం యొక్క సారం తెలిసింది. సంశయం లేకుండా నన్ను తరింపజే పరమ పావనా. హహ, ఏమయ్యా భాగ్యం, ఎంతటి భాగ్యమయ్యా నాది. రామా, మా పట్ల విరిశావు. 3 లోకాల్లో ఎవరు నాకు సాటి. దగ్గరికొచ్చి సౌజన్యంతో మాట్లాడి దుఃఖం యావత్తూ నీ చేత్తో తీసేసినట్టు తీసేసి. పూర్వం నీ సమీపంలో ఉండే మంచి మునులకు అడిమాది సిద్ధులు ప్రసాదించినట్లే నన్ను రక్షించావు. నేడు ఎంత నా భాగ్యమిది. ఇప్పటికి 8 భాగాలయ్యాయి. రాముడితో మొల 9వ భాగం రేపు.